గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనుండగా డీజీపీపై ఎన్నికల సంఘం వేటు వేసింది. డీజీపీనే తక్షణమే బదిలీ చేయాలంటూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. ఆయన స్థానంలో నియమించేందుకు 3 పేర్లను సూచించాలని ఆదేశించింది. ఏపీ డీజీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఇదివరకే ఫిర్యాదు చేశాయి. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో డీజీపీపై ఈసీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఏపీ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక పార్టీకి మద్దతుగా నిలిచారని విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షాలపై దాడులు జరిగినా, దాష్టికాలు జరుగుతున్నా ఏ రోజు పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి. ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రశ్నించే వారికి అనగదొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేశారని అపవాదు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించిన వారితో పాటు సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేశారని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు వరకు ప్రతిపక్షాలకు ఆయన అందుబాటులో లేరని, ఈ మధ్య మాత్రమే ప్రతిపక్షాలకు అపాయింట్మెంట్ ఇస్తున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈసీ బదిలీ వేటు వేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.